మిథున రాశి 8 ఆదాయము 11 ఖర్చు 1 రాజ్య పూజ్యము 7 అవమానము. బ్రహ్మాండం అని చెప్పేవారు ఒకరే ఉంటే వేస్ట్ అండి, అనవసరం అని చెప్పేవారు 7 ఉంటారు. వారానికి ఒకరు రెడీగా ఉంటారేమో సోమవారం నుంచి ఆదివారం వరకు. కనుక వేస్ట్ అనేవారు ఎక్కువ ఉన్నారని మాత్రం అనుకోకండి. మంచి అనుకూల పరిస్థితులన్నీ కూడా మీ చేతిలోనే ఉన్నాయి. 8 ఆదాయం 11 ఖర్చు. ఖర్చు శాతం కేవలం 3 మాత్రమే ఎక్కువ. ఆ 3 ఎక్కువ ఎందుకు? మీ రాశిలోనే శిఖరాగ్ర సభ జరిగింది. ఎప్పుడు జరిగింది మీ రాశి తెలుసా? జూలై నెల 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆ శిఖరాగ్ర సభ జరిగింది. కానీ ఆ శిఖరాగ్ర సభలో రాజుగారు గురువు నిద్రపోయాడు. కేవలం మీ రాశి అధిపతి మాత్రమే అర్ఘ్యపాద్యాలు అందరికీ ఇచ్చాడు. కాబట్టి మీరు పరోక్షంగా మెరుగుపడేటువంటి అవకాశాలను పొందేటానికి స్థితిగతులు ఈ సెప్టెంబర్ నెలలో రాబోతున్నాయి. అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఒక్కటి, మీరు వివాహం అయ్యండి, మీకు సంతానం కలిగి ఉంటే ఆ సంతాన విషయాల్లోనే శ్రద్ధ చూపించండి. నాకు వివాహం కాలేదండి, సంతానం ఏం లేదని అంటే ఇంకా ఇబ్బంది లేదు. లేదండి వివాహం అయింది, మేము రెడీ కాబోతున్నాం, సంతానం రేపో మాపో రాబోతుంది, ప్రస్తుతం నా భార్య గర్భవతి అంటే జాగ్రత్తలు తీసుకోండి. సిజరీన్ ఆపరేషన్స్ లేకపోతే నార్మల్ డెలివరీస్ ఉంటాయి కనుక అలాంటి విషయాలకు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి మిథున రాశి జాతకులు. ఎప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ రోజు నుంచి తీసుకోవాలా, రేపటి నుంచి తీసుకోవాలన్నా, ఎప్పటి నుంచి తీసుకోవాలి? భయపడాల్సినంత అవసరం ఏమీ లేదు. కేవలం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, 2014 ఫిబ్రవరి, మార్చి ఈ 5 నెలలు మాత్రమే మిథున రాశి జాతకులు సంతాన విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా, కాలేజీకి వెళ్తున్నారా, ట్యూషన్కి వెళ్తున్నారా, పబ్బులకు వెళ్తున్నారా, లేకపోతే సినిమా హాల్స్కి వెళ్తున్నారా, సెల్ ఫోన్స్ పెట్టుకొని పార్కుల వెంట తిరుగుతున్నారా? ఇలాంటి అంశాల మీద కొంచెం దృష్టి ఉంచడానికి ప్రయత్నం చేయండి. వెళ్ళిన వారి నుంచి రెస్పాన్స్ వస్తుందా లేదా అనే అంశాల మీద కూడా మీరు దృష్టి ఉంచాలి. అలా ఉంచినప్పుడే చక్కని అనుకూల పరిస్థితులు ఉంటూ వస్తాయి. మిథున రాశి జాతకులకు ఈ సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా సంతాన విషయాల్లో మాత్రం ఎక్కువ దృష్టి ఉంచినప్పుడు మాత్రమే ఆ పట్టింది బంగారం అవుతుంది, లేకపోతే పట్టింది ఏదీ కాదు. కనుక ఆ సంతాన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ ఉంచండి, ఆలోచించండి, అవలోకించండి, పరిస్థితింతా పరిశీలించండి శ్రద్ధతో, అవగాహనతో. అలా చేస్తే విజయాలు మాత్రం తప్పకుండా మీ వంతు అవుతాయి. ప్రతి నెలలో శ్రవణ నక్షత్రం వస్తుంది కనుక ఆ శ్రవణ నక్షత్రంలో ఏ పరిహారమో స్క్రోలింగ్ వెళ్తుంది. ఆ స్క్రోలింగ్ చెప్పేటువంటి పరిహారాన్ని మీరు విజయనామ సంవత్సరంలో పాటించిన ప్రయత్నం చేయండి. సర్వ విజయాలను పొందడానికి మీరు కూడా సిద్ధమవుతారు. ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు.